ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఆడుకుంటుంటే మస్తు సంబరం అనిపిస్తుంది కదా. ఈ దునియాలో స్వచ్ఛమైన ప్రేమ ఎవరిదంటే టక్కున అమ్మ నాయనలది అని చెప్తారు ఎవ్వరైనా. అవునుల్లా, అంత నిస్వార్థమైన ప్రేమ అమ్మ నాన్నలదే. గట్లాంటి ఒక అమ్మ నాన్నలను మీకు చూపిస్తాయి, అలా చూడుండ్రి. ఈ దునియా మొత్తంలో అమ్మ నాయనల ప్రేమను మించింది ఇంకేదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. అవునల్లా, అమ్మనేమో నవమాసాలు మోస్తే ఇక నాయననేమో కండ్లలో పెట్టుకొని సాకుతాడు. గట్లాంటి అమ్మ నాయనల ప్రేమకు మించింది ఏముంటది కదా. గట్లాంటి అమ్మ నాయనలే గీ వీళ్ళు సుత. అగో సుడురి, గా అమ్మ నాయన ఎట్లా మెట్ల మీద ఒర్లి దండాలు పెడుతున్నారు. పాపం అనిపిస్తుంది కదా. అంత వయసు మళ్ళిన సుత వాళ్ళు గట్లా చేస్తున్నారంటే ఎంత బాధ వచ్చిందో కదా. అవునల్లా, వాళ్ళ బాధ అంతా వాళ్ళ కొడుకుల గురించేనంట. గందుకే వాళ్ళు గట్ల వాళ్ళ బిడ్డల గురించి బాధ పడుకుంటే గట్ల మెట్ల మీద పొర్లు దండాలు పెడుతున్నారట. ఇది మన పక్కపోటి రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది. అసలు ముచ్చట ఏంటంటే ఈ అమ్మ నాయనల కొడుకుకి పానం బాలేదట. చాలా దినాల నుండి ఎన్ని మొక్కులు మొక్కినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయినా అసలే తగ్గుతలేదంట. ఇక తెలిసిన లెవెల్లో ఈ గుడికి గిట్ల పోయి గా దేవతలను మొక్కుకుంటే తగ్గుతుందని చెప్పిర్రట. అంతే ఇక కొడుకు గురించి ఆలోచన చేసి ఇగో గిట్ల గా వయసుల సుత కొడుకు అంటే ఏంది ఎక్కువ కాదని చెప్పి గిట్ల మెట్ల మీద పొర్లు దండాలు పెడుతున్నారట. చూస్తుంటేనే గుండె బరువెక్కుతున్నది కదా. పాపం కదా, ఇది చూసిన అందరు ఇంత ఎండల సుత గట్ల చేస్తున్నారంటే వామో, ఈ లోకంలో అమ్మ నాయనల ప్రేమ కిందికి ఏది రాదని అంటున్నారు అందరూ. అంతేగాని కొడుకులు మోసం చేసిన అమ్మ నాయనలు ఉన్నారు కానీ కొడుకులు మోసం చేసిన అమ్మ నాయనలు ఈ లోకంలో లేరు అంటున్నారు అందరూ.